కెమెరా పట్టుకుంటే చాలు మా ఇంట్లో వాళ్ళేం ఫస్ట్ నన్ను వేసుకుంటారు ఇంకా గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, డే 1 ఆఫ్ అవర్ ట్రావెల్ వ్లాగ్. బై. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ట్రావెల్ సిరీస్ స్టార్ట్ అయిందనమాట మన ఛానల్లో. మేము ఎక్కడికి వెళ్తున్నామో అనేది ఒక చిన్న గెస్ట్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అయితే తెలిసిపోతుంది. ఒకరోజు స్టోరీ పెట్టాము, రోడ్డే వెళ్తున్నాము ఎందుకంటే ఇది సడన్ గా అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. అక్కడ చూస్తే మేము సన్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ముందు రోజు వరకు ఫుల్ గా తుఫాను, లాస్ట్ మూమెంట్ వరకు మా ట్రిప్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ మధ్యలో టిఫిన్ కోసం అయితే ఆగాము. పద్ధతిగా చెప్పొచ్చు కదా. మార్నింగ్ 7:30కి బయలుదేరాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదామనేసి అనుకున్నాము. నేను ఇడ్లీ తీసుకున్నాను, ఆదిత్య పూరి తీసుకున్నాడు. ఇంట్లోనే కాదు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆదిత్యకి నేనే తినిపిస్తూ ఉంటా. నాకు చాలా ఇష్టం అనమాట. ఇదే ఏజ్ కదా పిల్లలకి, మళ్ళీ తర్వాత మనకు ఆ ఛాన్స్ దొరకదని. అండ్ ఈసారి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం ఒక లాంగ్ ట్రిప్ కి వెళ్ళేటప్పుడు, అది కూడా పబ్లిక్ కాకుండా పర్సనల్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు దొరుకుతాయని అర్థమైంది. జనరల్ గా జెంట్స్ పబ్లిక్ లో ఇంత ఇంటిమసీ చూపించడానికి కొంచెం ఇబ్బంది పడతారు, గర్ల్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. చేయి పట్టుకున్నా కూడా ఎవరైనా చూస్తారేమో అన్న ఫీల్ లో ఉంటారు. నైట్ షిఫ్ట్ చేసి రావడం వల్ల అలసిపోయి పడుకుంటారు. అన్నవరం కొత్త ప్రసాదంగా ఉంటారు. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సత్యనారాయణ స్వామి టెంపుల్ వాళ్ళు టెంపుల్ కి సంబంధించి ఒక బిల్డింగ్ అయితే కట్టారనమాట. ఇంతకు ముందు మనకి ప్రసాదాలు దొరికేవి కదా, అది ఇక్కడ దొరుకుతుంది అనమాట. మనం కొండపై వరకు వెళ్లకుండా ఇక్కడే ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. చక్కగా ఒక చిన్న టెంపుల్, దాంతో పాటు లేడీస్ కావాల్సిన, జెంట్స్ కావాల్సిన వాష్రూమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చక్కగా ఎదురుగా కొండ కూడా కనిపిస్తుంటే మేము కాస్త దండం పెట్టేసుకుని ప్రసాదం తీసేసుకుని అందరం ప్రసాదం తిని బయలుదేరాము. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే గనక ఒక్కసారి అక్కడికి విజిట్ చేయండి. అలా అన్నవరం నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేసి విజయవాడలో ఆల్ఫా హోటల్ దగ్గర లంచ్ చేయడం కోసం ఆగాము. ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. మా వాళ్ళందరూ వెజ్ తిన్నారు అండ్ నేను పిల్లలు నాన్ వెజ్ తిన్నాం అనమాట. ఆ రోజు సండేనే, అందరం కూడా నాన్ వెజ్ తినొచ్చు. కాకపోతే ఎందుకు తినలేదు ఏంటి అనేది డే 1 లో పార్ట్ 2 వ్లాగ్ లో చూద్దాం. మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సడన్ గా అందరూ ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు, అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఇలాంటి విషయాలన్నీ పార్ట్ 2 మినీ వ్లాగ్ లో చూసేద్దాం. బాయ్ గాయ్స్.